సొసైటీలో అట్లా జరుగుతుంది. ప్రశ్న రావంది అయింది, ఆయన అరెస్ట్ చేసిరు కదా. అవును, కేసులు పెట్టినాక కూడా మళ్ళా వేరే వేరే కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేసిరు. అవును. ప్రభుత్వానికి ఏం చెప్తావు ఇప్పుడు? ఎవరిది న్యాయం అంటారు? ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఎవరి న్యాయం అంటే ప్రభుత్వాందే న్యాయం. ఎందుకంటే ఆయన అన్యాయం కదా. ఇప్పుడు ఆయన పట్టకపోయినారు, ఇన్ని జైలు తిప్పుతారు అంటే అందరినీ తోలకపోయింది, ఆయననే తోలకపోయి అందులో ఎందుకు పెట్టినరు? తప్పు చేయబట్టి పెట్టారు. ఇక నేను శ్రీరామచంద్రుని అన్నాడు, ఏదేదో వీడియోలు బయటకు వస్తాయి, మాకే అసహ్యంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు చూడకూడదు, అలాంటివి కూడా చూడాల్సి వస్తుంది వాడి నుంచి. అందు గురించే ఇక అందులో సరే ఇదేదో అని వదిలేద్దామంటే ఇక దేవుళ్ళ గురించి, గోపతిని గురించి, సీతమ్మని ఎన్ని మాట్లాడుతుండే అలాంటివి మాట్లాడు. శిక్ష వేయాలా, దానికి బెయిల్ ఉంటది, అన్ని ఉంటాయి కదా. వేరేది లేని తప్పుడు కూడా ఆయన మీద పెడుతున్నారు. అలా ఎందుకు? అది పోలీసు ప్రభుత్వం. చట్టం అన్నది మన ఎవరికి చుట్టం కాదు కదా, ఆయనకు చుట్టం కాదు, మనకి కాదు. చట్టం ఉన్నది ఎందుకు? అలాంటి వాళ్ళని శిక్షించడానికే కదా. తప్పు చేసిన వాళ్ళకి ఏడికి ఎంత దూరం పోయినా పట్టకొత్తరు. అతడు ఒకవేళ ఈ పోలీసు వాళ్ళ దాంట్లో ఎక్కడో కోర్టుకు తిరిగినా ఆ పైవాడు నుంచి అయితే తప్పించుకోలేడు అతడు. ఎందుకంటే ఆయన ప్రకాష్ రాజు. నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరు ఈ దేశాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకు ఈ భారతదేశానికి గొడవలు పెట్టిద్దానికే వాళ్ళు పుట్టినరు. ఆయనంత పగ పెట్టుకొని నిజంగా కానొస్తే, నిజంగా ఇప్పటికైనా నన్ను ఎదురైతే ఎమ్మటే గల్లబట్టి గుంజుకుంటూ అడిగే అంత ఉంది. ఆయన నిజంగా ఇలానే జీవితాలు, ఇలానే వాళ్ళ భార్య జీవితాలు ఇలానే. ఆయనేమో పద్ధతి కాదనుకో, ఇంకా వేరే వాళ్ళ గురించి. ఎందుకంటే మన భారతదేశం వాళ్ళని గొడవలు పెట్టియకూడదుగా. మెయిన్ వాళ్ళిద్దరే కదా. ఇంకా మరి అది సోషల్ మీడియాలో అంతా చూస్తూనే ఉండరు కదా. మళ్ళీ ఇంకెందుకు అడుగుడు? వాడు వీడు కలిసి ఏం చేస్తారు? ఈ దేశాన్ని నాశనం చేస్తే అవి గట్లనే పోయి తుప్పతొట్లలో జైళ్ళల్లో ఎక్కడో పడతారో ఎవడో ఒకడు. మనం రోడ్డు మీద పోతుంటే ఏ క్షణం ఏం జరిగేది కూడా తెలియదు. మనం జీవితంలో మంచి పనులు మంచిగా నడితేనే ఆ దేవుడు మనని చల్లగా ఆ ఇంటికి చేరుతాడు. వాళ్ళ కాడ ఆ బుద్ధులు ఉన్నాయా? అట్టాలని నిమిషపెట్టి ఆ దేవుడు అన్నోడే అతడు ఇక్కడ తప్పించుకున్న. చట్టం న్యాయం మన చుట్టాలు కాదు. వాళ్ళ ముందు ఎంత ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం చట్టం కింద పోవాల్సిందే కదా. మరి చంద్రబాబు నాయుడు పోలేదా? తప్పు చేసి నన్ను పెట్టలేదా? తప్పు చేయని వాళ్ళని కూడా పెట్టిండ్రు కదా. మరి 10 సంవత్సరాలు ఏలిన చంద్రబాబు నాయుడు వీడంతా వీళ్ళ బతుకెంత. తప్పు చేసిన వాళ్ళు ఏడికైనా పోవచ్చమ్మా. ఆయన మీద కషాను కాదు. కొందరు నా కామెంట్లు కూడా ఆయన ఏదో నాకు ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడిస్తాను రానంటే, వీళ్ళ దాంట్లో ఎవరైనా ఛాయ్ తాగవన్నా నేను ముట్టను. అది అందరికీ తెలుసు. వీళ్ళందరూ నా పిల్లలే. నేను వాకింగ్కి వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. మా ఖమ్మం వాళ్ళు ఉన్న నిజాలు మాట్లాడాలి. తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా. సావంటే మాకు భయం లేదు, దేనికి భయపడం. ఒకళ్ళనన్నా ఒక 10 మంది వచ్చి నన్ను కొట్టినా కానీ ఒక్కళ్ళనన్నా ఏసైనా పోతాం కదా. అందులో నాలో ఉన్న కాళీమాత శివయ్య నాకు నిజంగా వస్తుంది. అమ్మవారు ఎవరు? వాడు పిలిస్తే నేనెందుకు పోతా? వాడు నా దగ్గరకు రావాలా? ఆయన గురించి మాట్లాడుతానని మాట్లాడే హక్కు ఉంది నాకు. మా దేశం గురించి నిందితానికి అసలు వాడేవాడు? మా దేశమా? మా బార్డరా? మా తెలంగాణ బిడ్డనా? ఆంధ్ర బిడ్డనా? అసలు ఎందుకు మాట్లాడుతుండు? వాడు పిలితే ఆయనకేమన్నా భయపడేమన్నా దాచుకుంటానా? నా సీతమ్మ తల్లిని, రామయ్య తల్లిని నిందించినోడిని ఎవరిని వదిలిపెట్టను. చట్టం వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టాడు. నా తల్లి కాళీమాత వాళ్ళని కాలు కిందేసి తొక్కుతుంది దాని టైం వచ్చినప్పుడు. ఆమె ఏదైనా పాపాలు చేసిన ఎవ్వరు వదిలిపెట్టరు. ప్రకాష్ రాజుని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అసలు వాడినే ఫస్ట్ చేయాలి. గీళ్ళని పట్టుకుని అసలు వదిలిపెట్టి కొసలు పట్టుకొని ఏలాడుతుంది చట్టాలు గిట్లా. అందుకే వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా మనకు తక్కువే అయ్యా. అంటే రావణ్ కూడా ఎక్కువ శాతం సపోర్ట్ చేసేది ప్రకాష్ రాజే. ఎందుకంటే ఆయన కూడా రాముడు సీతను లక్ష్మణ్ తిట్టడం, ఈయన తిట్టడం సేమ్ ఇద్దరు. సీతమ్మని ఒక బూతు మాట కూడా అన్నాడు. అనలేదా? మీరందరు చూస్తలేదా? అనొచ్చా? మరి దేశం మీద మొత్తం ఎందుకు వెళ్తారు? మన దేవుళ్ళు మన ఇష్టం. వాడికి ఇష్టం లేకుండా గమ్మున ఉండాలి. కానీ వీళ్ళని ఈ దేవుడు అట్ట, ఆ రాముడు ఇట్ట, ద్రౌపది ఇట్ట చరిత్ర చదువుకుంటే అప్పుడు అర్థమైంది. వాడు దేవుడి బిడ్డ. యేసుప్రభుని నమ్ముకున్నానికి ఇది తెలియదు కదా. ఊకోవాలి కదా. మరి ప్రజలు ఏమన్నా నన్ను చెప్పులు తీసుకొని కర్రలు తీసుకొని గెదుగుతారో ఏమో అనుకొని ఒకసారి ఆలోచించితే బాగుంటది కదా అని అనుకుంటున్నాను. ఎంతమంది ఇచ్చేస్తున్నప్పుడు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం అంతా హిందూ వ్యతిరేకంగానే మాట్లాడింది యూట్యూబ్ ఛానల్. అవును, నేను అనేదేంది ఎక్కడ చూసిన ప్రకాశ్ రాదే దొంగ కదా. ఇప్పుడు
వాని టార్గెట్ అంతా మన దేశం మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద. మన రేవంత్ రెడ్డిని కూడా ఏదండి, రేవంత్ రెడ్డిని ఇంకా అంటే మాత్రం వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే మంచో చెడ్డ రేవంత్ రెడ్డి గారు మా దేశాన్ని గెలిపించుకున్నారు అందరూ, మన దేశం పొరగాడని. వాడిని హక్కు ఏముంది? వాడు రేవంత్ రెడ్డికి వచ్చి ఓటేసిండ ప్రకాష్ రాజు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే అది వాళ్ళది సమస్యలు. మనం ఆడదాకా వీడు పోద్దు, వీడొచ్చా మన తెలంగాణ ఓటైతే గెలిచినోడా రేవంత్ రెడ్డి జోలెందుకు బంగారం బాగానే పెట్టినట్టు రేవంత్ రెడ్డి పెట్టిందనే కదా అభిమానంతో మాట్లాడుతున్నా. అమ్మా ఎవరు పెట్టినా పెట్టకుండా ఉన్నది మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత వానికి లేదు కదా. అది మేము అడగాలి, మేము తిట్టుకోవాలి, మేము కొట్లాడాలి. ఎందుకంటే మేము ఓటు వేసినాం, గెలిపించుకున్నాం, అది మాది. వాడు ఎక్కడో దేశాలు ఉండి ఇక్కడ అంటే మాత్రం ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడనుకోడు. ఇవన్నీ వద్దు. ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడంటే తెలంగాణ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతూ జస్ట్ ఆస్కింగ్ అని అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు 4 ఓటర్ కార్డులు పెట్టుకుని దేశాన్ని ప్రజలను మోసం చేసి మరి నేనేమంటున్నా, దొంగ ఏ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగ పెట్టుకొని వాళ్ళు బతకటలేదు జీవితంలో. 4 దేశానికి ఒకటి ఓటేసిన వాడు అస్సలైన ముఖ్యమైన దొంగ. ఏ పవన్ కళ్యాణ్ కానీ మన ముఖ్యమంత్రి అందరు కలిసి వాడిని ఫస్ట్ జైల్లో పెట్టండి. మన దేశం కొంచెం బాగుపడుతుంది. అవతలోనికి ఉలుకు పుట్టాలి. ఏది మాట్లాడినా ఏం చేయాలన్నా అదొక్కటి చేయండి. ప్రశ్న రావను అనవసరమైన వ్యాఖ్యల వల్ల ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చాలా వరకు తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. దానివల్ల మనకేం ఒరిగిందేమీ లేదు. ప్రజల్లో ఇలాంటి చీడపురుగులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి తప్పితే వీళ్ళు దేనికి లేదు. వీళ్ళు భారతీయులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచైనా చొచ్చుకొని వచ్చారేమో ఇక్కడి నుంచి పక్క దేశాల నుంచి. మన దేశం అయితే కాదు రావంది. 100% చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎవ్వరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఒక మతాన్ని రెచ్చగొట్టేటట్టు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. ఏ మతాన్ని రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్? ఏ మతాన్ని తిట్టాడు పవన్ కళ్యాణ్? పోనీ క్రిస్టియన్స్ని తిట్టాడా, ముస్లిమ్స్ని తిట్టాడా, హిందువుల్ని తిట్టాడా? పక్క మతాలని గౌరవిస్తాను, నా మతాన్ని ప్రేమిస్తాను అన్నాడు. తప్పేంటండి దీంట్లో? ఇప్పుడు నేను హిందువుని, నా గుడికి నేను వెళ్ళేసి నేను బొట్టు పెట్టుకుని వస్తా. అలాగని చెప్పేసి మసీద్కి నేను చర్చికి వెళ్ళేసి బొట్టు పెట్టుకుని రాలేను కదా. మరి ఇక్కడ హిందువుగా నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు మసీద్లో బొట్టు ఎందుకు పెట్టుకోలేదంటే అర్థం ఏంటది? తలా తోక లేకుండా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఇదే రావని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అనంతబాబు ఒక దళితుడిని చంపినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? చేతికి గాజులు వేసుకొని కూర్చున్నావా, లేకపోతే మల్లెపూలు పెట్టుకొని పక్కన పడుకున్నావు ఎవరి దగ్గరైనా? మరి ఒక 14 ఏళ్ళ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టినప్పుడు ఆ రోజు నువ్వు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు దళితుడు కదా, ఒక దళితుడికి న్యాయం చేయలేకపోయావు. ఈరోజు వాళ్ళ వైపు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలంట. ఎందుకమ్మా? ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఏమన్నా కాపురాలు తీసేశాడా? ఏ ఆడపిల్ల బాధకు ఆయన నాశనం చేశాడా, లేకపోతే చంపేశాడా? అట్ట పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలంటే మరి డాక్టర్ సుధాకర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలా? మరి ఓకేనా? మరి రెండింటికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే ఓకే, కానీ మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. మరి ఇద్దరిని అరెస్ట్ చేయాలా, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. విట్నెస్ ఆమె ఎవరు? సుధాకర్ వాళ్ళ తల్లి. ఆమె చెప్పింది కదా, ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పింది కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఆ రోజు? రావణ్ గారు, నాగరాజు గారు ఉన్నారా? పడుకున్నారా? లేండి బాబు లేండి. ఎందుకండి చేతకాని మాటలు? సమాజంలో నిజంగా చెప్తున్నానండి, ఏమన్నా అనుకోండి, భారతదేశాన్ని సమగ్రతను దెబ్బతీసావో ఇలాంటి వాళ్ళకి నిజంగా పక్క దేశ చైనాని ఫాలో అయినా తప్పులేదు. నిజం చెప్తున్నా, 100% చైనాని నేను పొగిడుతా అనుకోకండి. భారతదేశంలో ఉండి ఒక భారతీయుడిని చూసి పక్క దేశాలు నేర్చుకుంటున్నప్పుడు పక్క దేశాల రూల్స్ కూడా మనం పాటు చేయాలి. ఒక ప్రధానమంత్రి అంటే విలువ లేదు, ఒక దేశ సీఎం అంటే గౌరవం లేదు, ఒక భారతదేశం అంటే మర్యాద లేదు. ఇలాంటి వాళ్ళకి నిజంగా ఎవడు భారతదేశం గురించి మాట్లాడినా, భారతదేశం గురించి తప్పుడు రాతలు రాసినా, తప్పుడుగా మాట్లాడినా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. నిజంగా చైనా లాగా నిజంగా భారతదేశం పరువుగానే తీసేటట్టు మాట్లాడితే ఏకంగా ఉరి శిక్ష వేయాలా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంతసేపు కులాలు 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 కులాలు. చచ్చిపోతారా కులాల్లో పడి? ఎప్పుడైనా మనం మేల్కొనేది? రేపు ఇది మీ పిల్లలకు అంటుకుంటుంది. మీ పిల్లలు కూడా వచ్చి నీదేం కులం అని అడుగుతారు. పక్కనోడు చిన్న కులం అంటే చిన్న చూపు చూసి వాడిని కూడా కాళ్ళతో తన్ని వెళ్తారు. అప్పుడు మీకు బాగుంటుందా? ఒకటి చెప్తున్నాను వినండి, ఇలాంటి వాళ్ళు సమాజానికి చేటండి. నిజం చెప్తున్నా, ఏం చేసింది చాలా తప్పు. నీకేదన్నా సమస్య ఉందా, ప్రజా సమస్య ఉంటే ప్రజా సమస్యల మీద ఇంతవరకు మాట్లాడలేదు. రామాయణం జరిగిందా? రాముడు ఉన్నాడా? రామాయణం జరగలేదు, రాముడు లేనే లేడు, అసలు సీత ఎక్కడా అని చెప్పేసి ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేశాడు వీడు. మరి తప్పు కదా. ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటివని నిజంగా చెప్తున్నా, భారతదేశాన్ని పరువుని మర్యాదని తగ్గించే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలా? నేను రెడ్ హ్యాండ్ చెప్తున్నాను కదా, కరాగంటికి చెప్తున్నా, ఉరిశిక్ష వేయాలా? ఎవరైనా సరే దానికి. భారతదేశం మీద గౌరవం లేనివాడు భూమిపైన బతికే ఉండకూడదు. అలాంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా.
నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఆడపిల్లలకి ఏం మర్యాద, ఏం బాధ్యత ఇస్తున్నారో, అసలు వీళ్ళు ఏం భరోసా ఇస్తున్నారో తెలియట్లేదు నాకు. రౌడీ షీటర్లకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగ మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళకి ఏం అనుకూలంగా ఉందో డబ్బులు స్కాములు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాగా? ఏ మతమైనా కానీలే, ముస్లిం కానీ, లేకపోతే ఇస్లాం కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీలే, ఓటు ఎవరికైనా ఓటు హక్కు ఉంది కదా భారతదేశంలో. మరి రాష్ట్రంలో ఇలాగ ఇప్పుడు రౌడీ షీటర్లకి, గూండాలకి, లేకపోతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం భరోసా ఇస్తుంది ఆడపిల్లలకి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు నేను తిరిగి అడుగుతున్నా. రేపు మీరు ఓట్లు వేయమని అడుగుతున్నారు ప్రజల్ని. రేపు మేము ఓట్లు వేయాలంటే మీరు ఆడపిల్లలకి ఏం భరోసా ఇస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు పేరుతోటి మీరు తిడుతున్నారు. కాపు అన్న ముద్ర వేసి భారతదేశం పరువు తీయకండి. మనం అంతా భారతీయులము. కులాలు ముందు కాదు, కులాలు తర్వాత. భారతదేశం ముందు మన దేశం, తర్వాతే కులం. కానీ ఇక్కడ కులం ముందు అయిపోయింది, దేశం తర్వాత అయిపోయింది. ఇకనైనా మారండి. ఇదిగో అలా ఉండపట్టే ఇలాగ వచ్చేసి ఏదంటే అది మాట్లాడి భారతదేశం పరువు తీసి, రామాయణం జరగలేదు, మీది మహాభారతం లేదు, కృష్ణుడు ఒక బుర్ర కథ అని చెప్పే స్థితికి మనం వచ్చేసామంటే మన చేతకాని దుర్భాగ్యత ఇది. ఇకనైనా మారండి. ఇలాంటి వాళ్ళకి తప్పనిసరి చెప్తున్నాను బ్రో, లాస్ట్ ఫైనల్. భారతదేశం తీసుకునేది చైనాను ఫాలో అయితే పాలైంది, కానీ ఉరిశిక్ష వేయాలా. ఇలా ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, జగన్ మాట్లాడినా, ఆఖరికి యోగినాథ్ మాట్లాడినా, ఏ లీడర్, కాంగ్రెస్ లీడర్ మాట్లాడినా ఇమ్మీడియట్లీ ఉరిశిక్ష వేయాలా. అయితే ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు జగన్తో సహా బట్ రాంబాబు బేన్ అని వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి వాదిస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం? సమాజానికి పట్టిన చీడపురుగుల్ని సపోర్ట్ చేయడంలో వైసీపీ పార్టీ ముందుంటుంది. ఎంత అన్యాయం చూడండి. ఈ జోసెఫ్ అనేటటువంటి ఈ వ్యక్తి మన దేశాన్ని కించపరుస్తూ, హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందూ దేవతాదేవుల్ని కించపరుస్తూ, ఇష్టానురహితంగా చెలరేగిపోయి ఏదో సోషల్ మీడియా పెట్టుకుని ఇష్టానురీతిగా చెలరేగిపోయి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ చీడపురుగులా తయారైనటువంటి జోసెఫ్ని ఈ వైసీపీ పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. దేశ ద్రోహండాడు. 100 కోట్ల మంది భారతీయుల, 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతూ, హిందూ దేవతాదేవులను దూషిస్తూ, ఇష్టానురీతిగా మాట్లాడుతూ, ఎంత మాట పడితే అంత మాట పడుతూ, నా కొడకల్లారా, ఆ కొడకల్లారా, ఈ కొడకల్లారా అని హిందువులను తిడుతూ, ఇంతలా గందరగోళం సృష్టిస్తూ విషబీజాలు నాటుతున్నటువంటి ఈ జోసెఫ్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సింది పోయి తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత నీచ సంస్కారం చూడండి వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి బానిస కుక్కలా తయారయ్యాడు. నిజంగా ఎవడైనా సరే ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ విమర్శిస్తూ మాట్లాడితే వాడు ద్రోహే, ఖచ్చితంగా దేశద్రోహే. కాబట్టి వేళ 14 రోజులు రిమాండ్ విధించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి చీడపురుగులు సమాజంలో ఉండకూడదు. మనిషిగా పుట్టామంటే బాధ్యత ఉండాలా, దేశం పట్ల బాధ్యత ఉండాలా, దేవుళ్ళ పట్ల బాధ్యత ఉండాలా, మతాల పట్ల బాధ్యత ఉండాలా, మనుషుల పట్ల బాధ్యత ఉండాలా. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి మనిషి పుట్టిన ఎవడైనా కానీ చరిత్రహీనులుగా మారిపోయి డబ్బుల కోసము, ఎవడో ఇచ్చేటటువంటి చిల్లర కోసం ఇష్టానురీతిగా దేశాన్ని కించపరచడం, మతాలను కించపరచడం, అలాగే మనుషుల్ని కించపరచడం, ఈ రకంగా తయారైపోయాడు జోసెఫ్ అనేవాడు. కాబట్టి ఈవేళ 14 రోజులు రిమాండ్ విధించారు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మతాల పట్ల గొడవలు, కులాల పట్ల గొడవలు పెట్టుకున్నట్లయితే దేశంలో ఇబ్బందులు ఎదురయ్యి దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, వెధవలో ఉన్నటువంటి ఈ చీడపురుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి జోసెఫ్ను అరెస్ట్ చేయడంలో తప్పు లేదండి. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడాడు, ఎంత అన్యాయంగా మాట్లాడాడు, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఒకరి నమ్మకాన్ని కొట్టడం, ఒకరు నమ్మిన సిద్ధాంతాన్ని తప్పుగా చూపించి మాట్లాడడం. ఆయనకి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రశ్న అంటే అది ప్రశ్నించడం అంట. బూతులు తిట్టడం కూడా ప్రశ్న అవుతుందా? నాకు అర్థం కాదు. ప్రశ్నించడం అంటే ప్రజల పట్ల బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. జరుగుతున్న అభివృద్ధి మీద ఏదైనా తప్పులుంటే ప్రశ్నించాలా. ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంతేగాని నా కొడకల్లారా, నీ కొడకల్లారా, ఇదా సాంప్రదాయం. ఇలాంటి సన్నాసిని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఇలా చెడపురుగులు ఇంకా ఉన్నారు 2-3. వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి మతాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉంటే మన దేశం ఈ అద్భుతమైన ప్రగతిలో ముందుకెళ్తున్న దేశాన్ని కులాలుగా విడగొట్టి, మతాలుగా విడగొట్టి, ప్రాంతాలుగా విడగొట్టి
వాళ్ళు ఆ మంటలో చలిగాచుకోవాలని చూస్తున్న ఇలాంటి నికృష్టమైనటువంటి చండాలమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని చెప్పుతో కొట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు, పోలీసులు వీళ్ళని కట్టడి చేయాలి. లేకపోతే దేశం అభివృద్ధి ఆగిపోతుందండి. మనుషుల్లో విష సంస్కారం ప్రబలిపోయి ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు తగ్గిపోయి గొడవలు ఎక్కువగా పెట్టేసుకుని దేశమే గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నికృష్టమైన ఈ వ్యధవల్ని ఖచ్చితంగా కట్టడి చేస్తేనే మన దేశానికి శాంతి, సౌభాగ్యం. అంటే పవన్ కళ్యాణ్ మరి కామెంట్ చేశాడు కాబట్టి టార్గెట్ చేశారని అంబటి రాంబాబు. ఇప్పుడు పాపం పండుతుందండి. పాపం అనేది ఒక రకంగా పండదు. పాపం అనేది ఎలా పండుతుందంటే ఇవి ఒకసారికో 2 సార్లకో అలా కాదు కదా. హిందూ మతాన్ని ఏ విధంగా తోలనాడాడో నాకు తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. హిందువుల్ని ఏ విధంగా అసలు అతను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటాడు. అసలు ఈ దేవుళ్ళ పట్ల, మతాల పట్ల ఆయనకి ఏముంది? అలా చిచ్చు పెట్టకూడదు కదా. పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఓకే. పవన్ కళ్యాణ్ తిట్టినందువల్ల జైలుకు పోలా. పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ హిందూ మతాన్ని తిట్టి హిందువులను చాలా చీప్గా, చాలా తేలికగా ఎలా పడితే అలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతూ విధవలాగా మారిపోయాడు. కాబట్టి ఈవేళ గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసులో ఆయనకి బెయిల్ వచ్చేసింది. కానీ హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతూ ఆనా కొడుకు, ఈనా కొడుకు అని చెప్పి ఇష్టాన్రీతిగా చెలరేగిపోతుంటే మరి ఎన్నాళ్ళని చూస్తారు? పాపం పండిందాకా చూశారు. పాపం పండింది. ఈవేళ ఊసలు లెక్క పెడుతున్నాడు. జోసెఫ్ రామన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు తెలిసేవాడు? హిందూ పేరు పెట్టుకోవడానికి గల కారణం అతను క్రిస్టియన్ అయితే హిందూ పేరు పెట్టుకుని హిందువుల్ని తిడుతూ హిందూ రాజే కదా అతను రావణుడు. కాబట్టే హిందూ పేరు పెట్టుకుని అలా హేళన చేస్తూ ఇష్టాన్రీతిగా చెలరేగిపోయాడు. ఏదేమన్నా ఇన్నాళ్ళకి పాపం పండింది. ఖచ్చితంగా వాడిని జైల్లో వేశారు. ఇంకా కేసులు వస్తాయి. ఖచ్చితంగా వాడు మాత్రం నోరు మూతబడే సమయం వచ్చేసింది. కాబట్టి వేళ పాపం పండి అందరూ జైల్లోకి పోయాడు.